హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఆయన పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. 2016లో తన సినిమాను ఒక షో ప్రదర్శించడం కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు. ఈ రోజు తనకు దక్కుతున్న గౌరవం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. 2016లో నా సినిమా ఈవినింగ్ షో ప్రదర్శించడం కోసం పడిన కష్టం నుంచి 2025లో 5,000కు పైగా థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించే వరకు ఇది దర్శకుడిగా నా జర్నీ అని రాసుకొచ్చారు. ఈ సినీ ప్రయాణం దేవుడి దయతో పాటు మీ ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఆదరణతోనే ఈ విజయం సాధ్యమైంది. నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అని తన పోస్టులో రాసుకొచ్చారు. 2012లో తుగ్లక్ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన రిషబ్ శెట్టి నటుడిగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటిసారి 2016లో రిక్కీ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 2022లో ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని అవార్డులు తెచ్చింది. ఇప్పుడు దీని ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.